తెలంగాణ రాష్ట్రంలో ఐబొమ్మ రవి పేరు చాలా మోగింది. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క తెలుగు సినిమా రంగం మొత్తం ఈ యొక్క ఐబొమ్మ రవి లేదా ఇమ్మడి రవి మీద కేసులు పెట్టడానికి పోలీసులు మరియు ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళి ఈ యొక్క ఇతని వల్ల ఏం నష్టాలు జరుగుతుందో వివరించి చెప్పడం మూలాన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్తో సహా ఐబొమ్మ రవి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఈయనను సమర్థిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా రెస్పాండ్ అయ్యారు. ఈయనకు చిట్ట చివరికి రాబిన్ హుడ్ అనే వరకు కూడా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వెళ్ళారు. అనగా ఈ యొక్క సినీ పరిశ్రమ వందల వేల కోట్ల దోపిడీ చేస్తున్నప్పుడు ఇతను చేసినటువంటి తప్పేమిటి, అది తప్పైతే కాదు అనబడేటువంటి పద్ధతిలో సోషల్ మీడియాలలో పోస్ట్ చేసినటువంటి ఈ సందర్భంలో ఇవాళ నాంపల్లి కోర్టు కండిషన్స్తో కూడుకున్నటువంటి బెయిల్ను మంజూరు చేసింది. ఈ కండిషన్స్ ఏమిటి అంటే సిసిఎస్ కోర్టులో రోజు సంతకం పెట్టాలి, అనగా రోజు అటెండెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత పాస్పోర్టును సరెండర్ చేయాలి, ఆ తర్వాత దేశం విడిచి ఎక్కడికి వెళ్ళిపోవద్దని నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు ఇస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి ఈ బెయిల్ తర్వాత ఉండేటువంటి ప్రక్రియ ద్వారా బయటికి వచ్చేటువంటి అవకాశం ఇవాళ రేపు ఉంటుంది ఖచ్చితంగా.